నీట్ 2026లో నిజంగా ఏమి జరిగింది? సిబిఐ ఏమి చెప్తుంది? రికార్డ్ ఏమి చూపిస్తుంది? ప్రకటించిన పరిష్కారం ఏమి సాల్వ్ చేస్తుంది? ఏమి చేయాలి? మే 3న 20.7 లక్ష మంది విద్యార్థులు నీట్ రాశారు. భారతదేశ వైద్య ప్రవేశ పరీక్ష ముందు ఒక గెస్ పేపర్ అని పిలిచేది వాట్సాప్లో తిరుగుతుంది. పరీక్ష తర్వాత సికర్లో ఒక్క కెమిస్ట్రీ టీచర్ కూర్చొని దానిని అసలు పేపర్తో పోల్చాడు. దాదాపు 140 ప్రశ్నలు కలిశాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఏ అంతర్గత వ్యవస్థ కాదు, భారతదేశానికి తెలిసిన దాడి అదే. మే 12న పరీక్ష రద్దు అయింది. సిబిఐ విచారణ తీసుకుంది. అది కనుగొన్నది కథను మర్చింది. ఏజెన్సీ ప్రకారం మూలం దాడిలో ఉన్న దొంగ కాడు. పరీక్ష ప్రక్రియ లోపల ఉన్న ఒక కెమిస్ట్రీ లెక్చరర్, పేపర్స్ అందుబాటులో ఉన్న వ్యక్తి, ఇంకా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అరెస్ట్ అయ్యారు. పేపర్ చేతితో రాసి స్కాన్ చేసి అమ్మబడింది. 2020లో పేపర్ ఒక ట్రంక్ నుంచి దొంగతనమైంది. 2026లో ఏ ట్రంక్ని తాకను లేదు. మరియు 2025 పేపర్ కూడా ఇదే నెట్వర్క్ కాంప్రమైజ్ చేసిందని విచారణ అధికారులకు దొరికింది అని చెబుతున్నారు. ఇది నిజమైతే లీక్ ఒక సంవత్సరం పాటు నడిచింది. ఎవరికి తెలియకుండా ప్రకటించిన పరిష్కారం 2047 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష. అది ప్రింటింగ్, ట్రాన్స్పోర్ట్ మూసివేస్తుంది. కానీ ఈ లీక్ మొదలైన చోట ఉన్న పొరని అది తీయదు. ప్రశ్నలు రాసేవాళ్ళు మరియు 22 లక్ష విద్యార్థులను దాదాపు 2.5 లక్ష సెక్యూర్ టెర్మినల్స్ మీద కూర్చోపెట్టాలి. 2 సుధారణలు ఎక్కువ విలువైనవి. ప్రతి లీక్ని కనుగొనడానికి ఎంత సమయం పట్టిందో, ఎలా కనుగొన్నారో ప్రచురించండి. పేపర్స్లో వేరియేషన్ పెట్టండి. లీక్ అయిన కాపీ అది ఎక్కడ నుంచి వచ్చిందో అదే చెప్పేలా. 30 లక్ష మంది విద్యార్థులు ఒకే పరీక్ష 2 సార్లు రాశారు. తమ తప్పులను తామే పట్టుకోగల వ్యవస్థ వాళ్ళకి కావాలి. పూర్తి విచారణ ప్రతివాదానికి సోర్స్తో tibetbench.inలో